ఏటీఎం మోడల్లో పలు కూరగాయల సాగుతో ఆరోగ్యానికి మేలు. పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి. 26/4/25 అమరావతి. ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న ఏటీఎం మోడల్లో పలు రకాల ఆకుకూరలు, కూరగాయలు తినడం వల్ల ప్రజల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి అన్నారు. శనివారం అమరావతి మండలంలోని అత్తలూరు బంక మరియకుమారి మహిళా రైతు ప్రకృతి వ్యవసాయ విధానంలో 20 సెంట్ల స్థలంలో ఏటీఎం మోడల్ 18 రకాల పండ్లు, దుంప, తీగ, ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఏటీఎం మోడల్ను వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని 28 మండలాల్లో 222 వివో సంఘాల పరిధిలో 132 గ్రామ పంచాయతీలలో కొనసాగుతున్నటువంటి జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానం కొనసాగుతుందని, 2025-26 సంవత్సరంలో 82,619.54 ఎకరాల విస్తీర్ణంలో టార్గెట్ పెట్టుకోవడం జరిగిందని, నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ మిషన్లో భాగంగా 80 గ్రామాలలో రైతులతో ప్రకృతి వ్యవసాయ సాగు విధి విధానాలను కొనసాగించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జ్ పగిడి రాజు, ఐసీఆర్పీలు సిబ్బంది పాల్గొన్నారు. బెండ, చిక్కుడు ఇవన్నీ కూడా బెడ్కి అటువైపు ఇటువైపు ఒక అడుగు దూరంలో నారు నాటుకుంటారు. తర్వాత మనకి తీగ జాతి ఉన్నాయి, బీర, దోస, సొర, కాకర, పొట్ల, ఇలా తీగ జాతి అన్నీ కూడా బెడ్ చుట్టూ పొలం చుట్టూ కూడా అంచులు వెంబడే తీగ జాతి వేసుకుంటారు. ఈ విధంగా ఏటీఎం మోడల్ వేసుకొని మధ్యలో మనకి స్వీట్ కార్న్ కానీ ఒక అడుగు దూరంలో బెడ్ మధ్యలో స్వీట్ కార్న్ విత్తుకుంటారు అన్నమాట. సో ఇలా విత్తుకోవడం వల్ల ఏంటంటే మనకి కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, తీగ జాతి, దుంప జాతి అన్ని రకాలు కూడా ఒక పొలం నుంచి తీసుకోవచ్చు. అలాగే ఏటీఎం మోడల్ అనేది ఏటీఎం అంటే ఎనీ టైం మనీ నిరంతరం ఆదాయాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మీకున్న తక్కువ విస్తీర్ణంలో కూడా వేసుకోవచ్చు, లేదా ఎకరా పొలం కూడా వేసుకుంటే నెలకు 3 లక్షల ఆదాయం సంపాదించుకోవచ్చు ఒక ఎకరా పొలం నుంచి. కానీ శ్రద్ధగా చేసుకోవాలి. రసాయనిక ఎరువులు, రసాయనిక మందులు ఏమీ అవసరం లేకుండా మరి ముందుగా PMDS వేసి ఒక నెల రోజుల తర్వాత